ఆవిడ ఈవిడ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఐడా స్కట్టర్ గారి మీద యానా కూపర్ ఆపరేషన్ చేసింది, హిస్టరెక్టమీ చేసింది ఆవిడకి. అదేమో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్గా అయిపోయింది. యానా శారా కుబ్లర్ కూడా ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని చూసింది గుంటూరులో, కానీ వాళ్ళ మిషన్ బోర్డు వాడు ఒప్పుకోలేదు. ఎనివే టువర్డ్ ద ఎండ్ ఆఫ్ హర్ లైఫ్ చాలా సిక్ అయిపోయి అమెరికాకి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి మళ్ళీ అంటే సెబాటికల్ అని వస్తారు. 6 సంవత్సరాలు పనిచేశాక 7వ సంవత్సరం వాళ్ళు సెబాటికల్ అని వచ్చి అక్కడ ఫండ్స్ రైజ్ చేసుకుని వాళ్ళ పరిచయం గురించి చెప్తూ ఉంటారు మిషన్ బోర్డుకి, చర్చెస్కి. అలా వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిందంట. వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఇంకా సిగ్గా వచ్చిందంట, వెళ్ళినప్పుడు కంటే ఇంకా సిగ్గా ఉంది. అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. అమ్మ ఇంత సిగ్గా ఉండి ఎందుకు వచ్చారు మీరు, అమెరికాలో ఉండి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోలేదు అంటే ఆవిడ చెప్పిన జవాబు మనల్ని మైండ్ బాగ్లింగ్ జవాబు ఇచ్చింది. ఆవిడ ఏమని చెప్పిందో తెలుసా? నేను ప్రేమించి పరిచయం చేసిన ప్రజల మధ్యన నేను చనిపోవడానికి వచ్చానని చెప్పి, అంటే అంతగా ప్రేమించింది. గుంటూరులో ఆవిడ పరిచయం చేసిన వ్యక్తులను అంతగా ప్రేమించి అమెరికాలో చనిపోవడానికి ఇష్టపడలేదు, భారతదేశంలోనే గుంటూరులోనే చనిపోవడానికి ఇష్టపడింది. ఆవిడ సమాధి గుంటూరులో ఉంది, పాత గుంటూరులో సమాధి గుంటూరులో ఉంది. కనుక మనం అలాంటి ధ్యేయం కలిగి ఉండాలి. మనం అందరం కూడా పౌలు యొక్క ధ్యేయం తెలుసు, బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం. ఆ విధముగా పనిచేస్తేనే ప్రపంచాన్ని మనం పట్టుకోగలం, భారతదేశాన్ని మనం పట్టుకోగలం. కనుక ప్రభు వీరందరి జీవితాల ద్వారా నా జీవితం సవాల్ చేయబడింది, మీ అందరి జీవితాలు కూడా సవాల్ చేయబడాలని ప్రభుకు మరి ఒకసారి కాన్ఫిడెన్స్ ఆశించి దీవించినందుకు